ఇది కూడా ఇవ్వనన్నారు. రిమాండ్ ఇవ్వనంటే ఇల్లు గట్టిగా లేదండి కుట్రది ఒక్కటి కనుక్కుంటాం అంటే సరే అన్నారు. పోనీ ఆ తర్వాత వాళ్ళని కుట్రని విచారించి ఏమైనా చేశారా? అయిపోయింది. జస్ట్ ఓకే వెంటనే బెయిల్ వచ్చేసిందంటే ఏంటి? యాక్చువల్గా ఒక వంతెనని కూల్చే కుట్ర అంటే 1,00,000 మందిని చంపే కుట్ర అంటే ఎవరికి ఇవ్వాలి దర్యాప్తు? జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ జోక్యం చేసుకోవాలి. ఎందుకు 1,00,000 మందిని చంపడం అంటే ఉగ్రవాదం అవుతుంది. అది ఏమన్నా నార్మల్ ఇన్సిడెంటా? ఓ వంతెనలు కూల్చేయడం అంటే ఉగ్రవాదం అవుతుంది. ఉగ్రవాదం చేసే వాళ్ళని ఏం చేయాలి? అది రాజకీయం కాదు కదా. ఉగ్రవాదం చేసే వాళ్ళని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పి చూడాలి. అదేం చేయలేదంటే ఇది జస్ట్ ఏంటంటే మన పోలీసులతో కాసేపు హంగామా, మిగతాదంతా దాన్ని ఏమంటారు ఒక మీడియా హైప్తో ఈ చర్చ నుంచి పక్కకి తీసుకెళ్లారు. వరదల్లో ముందస్తు సమాచారం ఇవ్వలేదు అన్నటువంటిదో, లేకపోతే అమరావతిలో కొన్ని నీళ్లు వచ్చినాయి అన్నటువంటిదో వాగుల వల్ల, ఇవి పక్కకి వెళ్ళిపోయినాయి అనమాట. కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక రకంగా అంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం స్టార్ట్ అయిందని అనుకోవాలా పాలన? అంటే ఈ నెల రోజులు ఎక్కువ ఈ వరదలు దీంతో వెళ్ళిపోయింది, కానీ చాలా వరకు ఇంకా మొదలు పెట్టలేదు హామీలు. దానికి శ్రీకారం చుట్టారని అనుకోవాలా? ఇది గ్యాస్ సిలిండర్ అన్నీ గ్యాస్ కానీ రేపటి నుంచి అన్న క్యాంటీన్ ఇవన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేశారు.